అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మన పురాణాల్లో చెప్పబడిన ఈ చిన్న కుబేర మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీరు ధనవంతులు అవ్వడానికి ఎవ్వరూ ఆపలేరన్నమాట. కాబట్టి మీరు కుబేరులు అవ్వాలి అని అనుకున్నప్పుడు నమ్మకంతో నమ్మి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. అది కూడా కేవలం 3 రోజుల్లోనే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అంటే మీ వ్యాపారంలో లాభాలు కానివ్వచ్చు, లేదంటే మీ శాలరీలో ఇంక్రిమెంట్ కానివ్వచ్చు, మీరు అనుకున్న ప్రమోషన్స్ మీకు వచ్చి మీ శాలరీ పెరగడము, ఇలా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఇవ్వకుండా మీరు మిమ్మల్ని లేట్ చేస్తున్నప్పుడు ఈ డబ్బు కూడా మీ దగ్గరకు రావాలి అనుకున్నప్పుడు, ధనానికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే ఈ కుబేర మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీ ఆదాయం అనేది రెట్టింపు అయ్యి కుబేరులు అవుతారన్నమాట. దీన్ని ఎవ్వరు కూడా అసలు ఆపలేరు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళు మాకు దిష్టి పెట్టేసి మా ఆదాయం అనేది పెరగడం లేదు, ఇప్పటి వరకు మాకు చాలా డబ్బు వస్తుండేది కానీ ఇప్పుడు ఆగిపోయింది అని చెప్పి దిష్టి తగిలిందని ఇట్లా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అలా ఎదుటి వారిది పక్కింటి వాళ్ళ దిష్టి ఏమీ తగలకుండా మీరు అపర కుబేరులు అవ్వాలి అనుకున్నప్పుడు ఈ కుబేర మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచిగా అయితే ఉంటుందన్నమాట. మరి ఇది ఎప్పుడు చెప్పుకోవాలంటే గురువారం రోజు చెప్పుకోండి వీలైతే, లేదు అంటే ఇంకే వారమైనా కూడా చెప్పుకొని చూడండి. మరి ఇది ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఆ మంత్రం అంటే, మంత్రం అనేది 2 లైన్లు అయితే ఉంటుందండి. నిదానంగా ప్రశాంతంగా మంత్రాన్ని చెప్పుకోండి. స్పీడ్గా చెప్పుకుంటే మీ వల్ల అస్సలు కుదరదన్నమాట. ఏదైనా కూడా నిదానంగా వచ్చే ఫలితమే మంచిగా ఉంటుంది కాబట్టి నిదానంగా మంచిగా చెప్పుకోండి. మంత్రాన్ని 108 సార్లు అయితే చెప్పుకోండి. 1 + 0 + 8 ఎంత అండి? 9 అంటే 9 అవుతుంది. నవగ్రహాల సంఖ్య అంటే భగవంతుని సంఖ్య అంటూ ఉంటారు 9 అనేది. అట్లానే లేదు అంటే 54 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. లేదు అంటే 27 సార్లు చెప్పుకోండి ఈ మంత్రాన్ని అనేది. అట్లా యాడ్ చేసినా కూడా 9 వస్తుందన్నమాట. లేదు అన్నిసార్లు కూడా మేము చెప్పుకోలేము, మంత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో అని చెప్పి అనుకున్నట్లయితే ఒక 3 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఒక 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని అయితే ట్రై చేయండి. ఆ 3 సార్లు కూడా శ్రద్ధగా ప్రశాంతంగా కూర్చొని ఎవ్వరు డిస్టర్బ్ చేయని టైంలో మాత్రమే కూర్చొని చెప్పుకోండి. అలా కాకుండా కూర్చున్నప్పటి నుంచి మిమ్మల్ని పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీరు ఎంత చెప్పుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే ఈ మంత్రాన్ని చెప్పుకోండి. అస్సలు ఫోర్స్ అనేది ఏం లేదన్నమాట. మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో అప్పుడు చెప్పుకోండి. ఇక ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే, యక్షాం కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధియే దేహి దాపయ స్వాహ. యక్షాం కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధియే దేహి దాపయ స్వాహ. ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. యక్షాం కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధియే దేహి దాపయ స్వాహ. చూశారు కదండి, అది ఈ మంత్రం. ఈ శక్తివంతమైన ఈ మంత్రాన్ని నేను చెప్పినట్లుగా 3 సార్లు కానీ, వీలైతే మీకు బాగా నచ్చింది ఈ మంత్రం అనుకున్నప్పుడు, టైం ఉంది అని అనుకున్నప్పుడు ఎక్కువసార్లు 108 సార్లు చెప్పుకున్నట్లయితే ట్రై చేయండి. టైం లేక హడావిడిగా వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాత్రమే నేను 3 సార్లు చెప్పుకుంటున్నాను. అట్లా చెప్పారు కదా మేము అట్లానే చెప్పుకుంటామని కాదండి. వీలుంటే ఖచ్చితంగా మీకు 108 సార్లు చేసుకున్నట్లయితే 3 రోజుల్లోనే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా కూడా మనం నమ్మి నమ్మకంతో చేయాలి. నమ్మకమే మన బలమైన ఆయుధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాన్ని అస్సలు వదలొద్దు. నమ్మకంతో నమ్మి చేసుకోండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. రావాలి అని చెప్పి నేను కూడా ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను. మన వారాహ్యమవారి దయ వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలి. ఆ కుబేరుని అనుగ్రహం మీకు అందరిపై కలగాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూశారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మరొక మంచి వీడియోతో మరొక మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.